ఏంది అసలు రామ్ నరసయ్య గోల్ ఏంది? ఏముంటది, స్వేచ్ఛతో కూడుకున్నటువంటి ఇప్పుడు రాజ్య నిర్మాణం. ఇప్పుడు స్వేచ్ఛగా లేవను, ఎక్కడ స్వేచ్ఛగా ఉన్నావు? వచ్చినావు నీ పార్టీకి నువ్వు వచ్చినావు, స్టూడియోలో కూర్చున్నావు, ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నావు. నిన్న నన్ను అడ్డుకురా. ఏంటిది స్వేచ్ఛ అంటే అదా? మరి ఇంకేం కావాలి, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాను? నేనేమంటున్నా, ఇక్కడ పుట్టినటువంటి మా అమ్మ మమ్మల జాదలేక మానాన్ని నమ్ముకుంటుంది, స్వేచ్ఛట్టున్నట్టు అంటున్నా. నేను అవస్థలతో ఉడుకున్నటువంటి వ్యవస్థలో సంసారం చేస్తున్నారు భారతదేశ ప్రజలు అంటున్నా. ఎక్కడ స్వేచ్ఛ ఉన్నట్టు? ఇవన్నీ పోతే సగటు మనిషి లెక్క చూడలేనటువంటి దేశంలో బతుకుతున్నాం. దేని మీద నీ పోరాటం? దేని మీద? ప్రజలంతా స్వేచ్ఛగా జీవించాలి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ప్రజలపైన ఆధిపత్యం చలాయించడం కాదు, ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. ఒకవేళ నేను పాఠకాన్ని అయినా కాబట్టి పాట ప్రజల కోసం అయి ఉండాలి, పాలకులకు ఒత్తాసు కలగడం కాదు అనేది నా వర్షం. సరే, మీరు గతంలో ఆ పాట పాడిరు కదా, అంటే కొంతమంది వ్యక్తుల గురించి, మీ తోటి కళాకారుల గురించి, మీ సీనియర్ కళాకారుల గురించి, అంటే ఆ పాట వ్యక్తులని ఏం కాదు, అది కూడా చాలా బాధతో రాసిన. వాళ్ళ మీద నాకు ఏముంటుంది, నేను వాళ్ళని చూసి పెరిగి. ఎందుకు నీకేం బాధ అయింది? పాట గొప్పది కదా. ఇప్పుడు రామ్ నరసయ్య పాటని మా అమ్మలాగా భావిస్తే నేను అమ్ముతాను మా అమ్మని? పోనీ మీరు అమ్ముతారా? జర్నలిజం అమ్మలాగా అనుకుంటే అమ్మలేరు కదా. కాబట్టి పాట అమ్మతో సమానంగా పోల్చుకుంటున్నాను. నా పుట్టుకకు నేను కారణం కాదు అంటున్నా, వెరీ క్లియర్. బహుశా ఏ పుస్తకంలో ఉండదేమో నాకు తెలిసి. నా పుట్టుకకు నేను కారణం కాదు, అమ్ముడు పోతుంది నేను. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. మతిగతి తప్పేనా, స్వరము శృతి తప్పేనా, రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డవు, ఎందుకే పాటమ్మ హేళనవుతున్నావు. గల్లి సిన్నాదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందాం, వేలాది కవితల నోరు పడిపోయిందా, వయసు మళ్ళీ మనసు సోయి దప్పుతుందా, గాగి చన్నగిరి మల్లె ఉరి పెట్టుకున్నదా, పదవి కొరకే పాట పాసి కూడైనదా. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు. ఎవని పాలాయనని బలమంచి గడిగినవు, పాటమ్మ మల్ల వైదొర కాడ చేరినవు. ఓటంటే తెల్లని కాగితం కాదని నోట్లు వంచే దొరల కొత్త సువలికినవు. తల్లిని ఒడి నిండా త్యాగాల మూటేది, అది రాజకీయ రంబై ఆటాడుతున్నది. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు. ఓయమ్మ తెలంగాణ పల్లె పాట నాడు, లింగమని నమ్మితే లంగా అయినాడు. దూముదాముల పేర దోసుకున్నాడు, దొరల సెంత చేరి నోరు మోసుకున్నాడు. ఆ పదునైన పాటమ్మ పలసగైపోయింది, జీత బత్యాలకు పడికాపుగా వస్తుంది. ఈ పాట రాసిన ఇంకా 2-3 చరణాలు ఏమంటారు గుర్తులేదు. 7 years అవుతుంది పాట. కాంట్రవర్సీ అయింది. నీకు కొంతమంది ఫోన్లు వేసి కూడా ఇబ్బంది పెట్టారు కదా? చాలా పెట్టారు. ఇబ్బంది అనిపిస్తలేదా? మరి అనిపిస్తుంది కానీ అంటే వాస్తవం అనేది మనం జనాలకు ప్రామిస్ చేసినాం. ఎవరు అడిగిరా నేను? ఫస్ట్ ప్రామిస్ వాళ్ళు అడిగిరు ఏంటిది? జనాలకు ప్రామిస్ చేసినాను కదా, నేను ఇట్లా ఉండాలనుకుంటున్నాను చెప్పిన వాళ్ళకు ప్రామిస్ చేసిన. నేను నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు? ఎవరు చేస్తుంది? పాట చేస్తుంది, పాట చేస్తాను. నేను పాట అనేది పట్టుకున్నప్పుడు అది ప్రశ్న కదా, నేను పట్టుకోకముందుకు ఆలోచించాలి. పట్టుకున్నా పాట అంటే ఒక ప్రశ్న ఒకటే ఉంటుందా? ఏముంటుంది ఇంకా? ఎంటర్టైన్మెంట్ ఉండదా? ఎంటర్టైన్మెంట్ అంటే రాజకీయ నాయకుల వైభోగాల గురించి రాయాలా, ప్రజల్ని గాలి వదిలేయాలా, అత్యాచారాలు జరుగుతుంటే బాగా చేసిరని రాయాలా, రాజకీయ నాయకుడు వాడు ఎన్ని కుంభకోణాలు చేసినా సూపర్ సార్ కేసీఆర్ అని చెప్పాలా, నరేంద్ర మోడీ అద్భుతం అని చెప్పాలా. పాట అంటే ఏంటిది? ఎంటర్టైన్మెంట్ ఏంటిది మీ దృష్టిలో? చాటుకు చేస్తేనే సంసారం, నేటుకు చేస్తే అది వ్యభిచారం అంటారు. అది జానపదం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. జనపదం అయ్యే ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి జానపదం కావచ్చు, లేకపోతే అంటే ఉద్యమ పాటలు కూడా ఏడికి పోయినాయి, ఏడున్నాయంటే ఏం చెప్తావు నువ్వు? అని అర్థం కాలేదు. ఒకసారి మనం మీరు అంటున్నటువంటి పాట, మీరు అంటున్నటువంటి జానపదం ఇప్పుడు ఎక్కడ ఉన్నది అంటే మీరు ఏం చెప్తారు? ప్రస్తుతం పాటకు పని లేదు తెలంగాణ. ఎందుకు అని అంటే తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే, రాష్ట్రం ఎప్పుడైతే సిద్ధించిందో, ఎవరైతే ఈ పాటకాల దాంట్లో కూడా విచిత్రమైనటువంటి మనుషులు ఉంటారు. వాడు వాడితో కూడా నచ్చదు, వాడు గొడతో కూడా నచ్చదు, ఎంతసేపు ఉన్న వాడే ఉండాలి, ఇట్లా అనేకమైనటువంటి వివక్షతలు ఉంటాయి వీళ్ళకు కూడా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాటకు పని లేకుంటాయి. వీళ్ళు బతుకు తెరువు కోసం జానపదం అనో లేకపోతే యూట్యూబ్ ఛానల్ అదొకటి ఇదొకటి ఏదో ఒకటి చేస్తున్నారు. 100కి 90% మంది కళాకారులు అందరూ అడ్డ మీద కూలీలుగాను, ఉప్పర్ పనికో లేకపోతే ఇంకేదో మేస్త్రి పనికో ఇట్లా లేబర్ వర్క్ పోతున్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు విధ్వంసం జరిగిన చోట నూతన విప్లవం నిర్మాణం అవుతుంది అనే దిశగా మళ్ళీ పాట బయటకు వస్తుండొచ్చు. అలాగని రాదంటారా? వస్తుండొచ్చు, మీరు అంటున్నట్టుగానే వస్తుంది ఖచ్చితంగా. ఓకే, రామ్ నరసయ్య ఎజెండా అయింది అసలు? నేను సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలనేటువంటిది బాగా నేర్పుతాం నా ఎంట ఉండేటోళ్ళకు, నా ఎమ్మటి వచ్చేటోళ్ళకు, ప్రజలకు కూడా. ఎందుకు అని అంటే మనల్ని మనం మర్చిపోయినప్పుడు శవంతో సమానమే. బతికిన బతుకంతా శవయాత్ర లాంటిది. ఇక్కడ నటించడం లేదు,
నటించడం ఎందుకు? నటించడం కోసం ఏమన్నా రామ్ నరసయ్యకు రాజకీయ ఎజెండా ఉందా? అర్థం కాదు. రామ్ నరసయ్యకి ఏమన్నా రాజకీయ ఎజెండా? లేదు, అది పీతిరి కంపెనీ నడం వస్తుందండి. నాకు రాజకీయాన్ని మించినటువంటి బలమైన పదవి ఉంది కదా నాకు, పాట అనేది, దాన్ని పదవిగా భావిస్తాను. నిజంగా అంటే ఏ స్వార్థం లేకుండా ఒక మనిషి బయటకు వచ్చి ఇన్ని అంటే ఇబ్బందులు పడుతున్నాడు అని అంటే ఏదో ఒక స్వార్థం అయితే ఉంటుంది. నేను చనిపోయేదాకా పాట పాడుతూనే ఉండాలి. ఇవన్నీ రామ్ నరసన్న చెప్పుకోనీకి, నేను ఇంటర్వ్యూ చేయడానికి, నువ్వు ఇంటర్వ్యూలో చెప్పడానికి చాలా బాగుంటుంది. వాస్తవంగా రామ్ నరసయ్య లోపల ఏమున్నదో కావాలి నాకు. నేను చనిపోతే నాకు పేజీ కావాలి అంతే, అంతకు చేయలేదు. పాటల వార్తలకు ఏమొస్తుంది? ₹1,00,00,000 ఆస్తులు చంపేస్తాం. కనీసం పిల్లలకు కడుపు నుండి తిండి కూడా పెట్టలేము, ఖరీదైన బట్ట కొనియలేము. కానీ ఇప్పుడున్న జనరేషన్ వేరు. రామ్ నరసయ్య ఒక పాట రాస్తే లక్షల కొద్ది వ్యూస్ పోతాయి యూట్యూబ్లో. నాకు 2 ఛానళ్ళు ఉంటాయి, నెలకి ₹50,000 వస్తాయి, స్వేచ్ఛగా జీవిస్తున్నా. ఆ పైసలతో జీవనాధారం. 50,000 నారాయణపూర్లో సరిపోదా? నేను ఇంటర్నెట్ కట్టేది ఉంది ఏమన్నా? లేదు కదా, 50,000 సరిపోదా నాకు?